హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో పనిచేయడానికి సంబంధించి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్స్కి సంబంధించిన పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మొత్తంగా 2 జిల్లాల నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఒక జిల్లా నుంచి చూసుకున్నట్లయితే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులని అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనితో పాటు మస్ట్ హ్యావ్ పాస్డ్ ది గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ సచ్ పర్సన్స్ ఆర్ నాట్ అవైలబుల్, ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ బై లోయర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ విల్ బీ కన్సిడర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఈ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది ఐదర్ హయ్యర్ గ్రేడ్లో కానీ లేదా లోయర్ గ్రేడ్లో కానీ మీరు పాస్ అయి ఉండాలి. హయ్యర్ గ్రేడ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అవైలబుల్లో లేకపోతే లోయర్ గ్రేడ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. దీనితో పాటు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్కి ఇంగ్లీష్తో పాటు తెలుగు భాష కూడా వచ్చి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులను కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. నో క్యాండిడేట్ షాల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వీసెస్ అథారిటీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ డజంట్ నో ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు భాష రానటువంటి క్యాండిడేట్స్ని తీసుకోవడం జరగదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి 7th క్లాస్ పాస్ అయినా లేదా 10th క్లాస్ పాస్ అయ్యి లేదా ఫెయిల్ అయినా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ లేకపోయినట్లయితే మీరు ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా మీకు ఇక్కడ తెలుగు భాష అనేది వచ్చి ఉండాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. సో ఇది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి ఆ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి ఒక్కొక్క వేకెన్సీ చొప్పున రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులకి 18,500 రూపాయల శాలరీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు November 4th లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, కృష్ణా డిస్ట్రిక్ట్, మచిలీపట్నం అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు నెక్స్ట్ మంత్ 4th లోపు మీ యొక్క అప్లికేషన్స్ని పంపించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మీరు ఆఫ్లైన్లో పంపించాలి. ది చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ సర్వీసెస్ అథారిటీ, కృష్ణా డిస్ట్రిక్ట్, మచిలీపట్నం అనేటువంటి యొక్క అడ్రస్కి నెక్స్ట్ మంత్ 4th లోపు మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని సో దీనికి సంబంధించి జాబ్లోకి అయితే తీసుకుంటారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు. సో ఇక్కడ మీరు పోస్టల్ స్టాంప్కి సంబంధించినటువంటి 30 రూపీస్ స్టాంప్ ప్రైస్ మాత్రమే మీరు భరించాల్సి ఉంటుంది. సో ఎక్స్ట్రాగా మీకు అప్లికేషన్ ఫీ అయితే ఏమీ లేదు. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు, ఏ సెల్ఫ్ అడ్రస్డ్ కవర్ డ్యూలీ స్టాంప్డ్ విత్ 30 రూపీస్ ఫర్ రిజిస్టర్డ్ పోస్ట్ విత్ అక్నాలెడ్జ్మెంట్ షల్ బి ఎన్క్లోజ్డ్ టు ది అప్లికేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అటాచ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మీకు సంబంధించినటువంటి అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, మార్క్స్ లిస్ట్, అలాగే పాస్ సర్టిఫికేట్స్, ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టాలి. అదే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇంకా స్టడీ సర్టిఫికేట్ కూడా ఉంటే స్టడీ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే 1 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది అప్లికెంట్ డ్యూలీ అటెస్టెడ్ బై ది గెస్టెడ్ ఆఫీసర్ టు బి affixed at the top of the application in the place specified అని చెప్పేసి ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్లో మీరు మీ యొక్క ఫోటో పెట్టి
దానిపైన గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేది చేయించాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఓన్లీ మీరు పోస్టల్ స్టాంప్ ఫీ 30 రూపీస్ మీరు భరిస్తే సరిపోతుంది. సో ఏపీ సిఓఎస్ రూల్స్ ప్రకారం అవుట్ సోర్సింగ్కి సంబంధించినటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రూల్స్ ప్రకారం ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ని అనుసరిస్తూ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పెట్టి గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేది ఆ ఫోటో పైన చేయించాల్సి ఉంటుంది. మీకు సంబంధించినటువంటి నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మీ యొక్క అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఏ క్యాస్ట్కి చెందినటువంటి వారు అనేది ఇవ్వాలి. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లైక్ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే మీరు టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి అప్లై చేయాలనుకుంటే సో దానికి సంబంధించి ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అయితే ఏమీ అవసరం లేదు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇఫ్ అన్నారు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి 7th క్లాస్ పాస్ అయినా లేదా 10th పాస్ అయినా లేదా డిగ్రీ పాస్ అయ్యి ఆ పర్టికులర్ టెక్నికల్ ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి వచ్చినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఓకే, సో ఇది ఒక జిల్లా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కృష్ణా డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో పీడిఎఫ్ అయితే ఉంది. సో మీరు అక్టోబర్ 9 నుంచి నవంబర్ 4 మధ్యన అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేశారు. సో ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేదు కాబట్టి సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన పోస్టులకి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. మరొక నోటిఫికేషన్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి మనకి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆఫీసు సబార్డినేట్ లేదా అటెండర్ పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో 31 అక్టోబర్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా పెట్టారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ కాలింగ్ అప్లికేషన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అటెండర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫ్రమ్ ది రిటైర్డ్ ఏపీ జ్యుడిషియల్ సబార్డినేట్ సర్వీసెస్ ఎంప్లాయీస్ అండ్ అవుట్ సైడర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో అవుట్ సైడర్స్ అంటే అన్ఎంప్లాయీస్ అనమాట. సో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ప్రీవియస్గా నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను. 20,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు. ఒక పోస్టే ఉంది. సో ఇది ఆఫీసు సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. 31 అక్టోబర్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో అటెండర్ జాబ్స్ ఇవి. సో దీనికి సంబంధించి 7th క్లాస్ పాస్ అయినా లేదా 10th పాస్ అయినా ఫెయిల్ అయినా లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. సో వారందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ మంత్ 31 లోపు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్గా నేను ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో అయితే చూడండి. లేదా డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ 2 రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ డిస్ట్రిక్ట్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో ఇక్కడ మనకి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. సో ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేదు కాబట్టి జస్ట్ గివ్ ఏ ట్రై. జస్ట్ ఒక అప్లికేషన్ పెడితే మీరు షార్ట్ లిస్ట్ అయితే మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకుంటారు. సో అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.